మరొక శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి ఏంటంటే, నీ మోక్షాన్ని నువ్వే సంపాదించుకోవాలి, నీ మోక్షాన్ని నువ్వే సంపాదించుకోవాలి. ఎందుకు అంటే, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎన్ని బంగళాలు, ఎన్ని విలువగల వస్తువులు, ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఆఖరికి మనకు కావాల్సింది ఏంటి? భగవంతునిలో ఐక్యం అవ్వాలి, శివ సాన్నిధ్యాన్ని కానీ వైకుంఠ ప్రాప్తిని కానీ ఆశపడాలి. దీని మీద మనసును లగ్నం చేయాలి. ఒక గురుముఖంగా మీ తల్లిని గురువుగా చేసుకుంటారా, తండ్రిని గురువుగా చేసుకుంటారా, లేదా మీకు తెలిసిన ఏ ఇతర గురువుని. ఒక గురువు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా విశేషమైనటువంటి చెప్పదగినటువంటి సూచన. గురుముఖత మనము భగవంతుణ్ణి ప్రార్థిస్తే మోక్షానికి వెళ్ళడము సులువవుతుంది. గురువు మనకు సహాయం చేయగలడు భగవంతుని చేరడంలో, మోక్షాన్ని సాధించడంలో. మరి గురువు లేని విద్య గుడ్డి విద్య అని సామెత ఉండనే ఉంది. అలాగే విద్య లేకపోతే వింత పశువు అనేటటువంటి నానుడి కూడా ఉంది. కాబట్టి ఆ ఎదిగేటటువంటి క్రమంలో ప్రతి బిడ్డ కూడా విద్యాలయంలో ఉంటేనే బాగుంటుంది. ఆ బుద్ధి అనేది వికసిస్తూ ఉంటుంది. లేకపోతే ఏ బడికి పంపకపోతే ఒక క్రమబద్ధీకరణ లోపిస్తుంది. అలాగే చెడు అలవాట్లకు త్వరగా ఆకర్షించేటటువంటి ప్రక్రియ ఉంటుంది ఎక్కువ ఖాళీ సమయం దొరికితే. కాబట్టి అందుకనే చిన్నపిల్లలందరూ కూడా విద్యాలయంలోనే ఉండాలి. అలాగే గురుముఖత మోక్షాన్ని గనక సాధించగలిగితే ఒక మార్గనిర్దేశం చేయగలుగుతాడు గురువు అనే వ్యక్తి. కాబట్టి గురువు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరము. కాబట్టి నీ మోక్షాన్ని నువ్వే సంపాదించుకోవాలి. గురుముఖత అనేటటువంటిది శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తిలో ఒక సూక్తి.